ఇండియా సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక గత 2 రోజుల 900 పాయింట్స్ ఫాల్ తర్వాత ఈ రోజు కూడా బేర్స్ టోటలీ మార్కెట్ ని వాళ్ళ గ్రిప్ లో పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు కూడా ఒక బిగ్ రెడ్ క్యాండిల్ రావటం చూసాం. ఓపెన్ అండ్ హై ఆల్మోస్ట్ సేమ్ 23,426 దగ్గర, 462 దగ్గర అదర్, అండ్ హై 23,492, లో 23,112 అండ్ 23,170 క్లోజ్. సో ఇలాంటి టైంలో టోటల్ గ్రిప్ బేర్స్ లోనే ఉంది అని చెప్పుకోవచ్చు మనం. సో ఇవాళ క్లోజింగ్ తోటి నిన్న మొన్న అనుకున్న ఎక్స్టెండింగ్ బాటమ్స్ అన్ని కూడా వైలేట్ చేసి ఒక కీ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లెవెల్స్ ని దాటి కింద క్లోజ్ అవటం చూసాం. సో మనం గతంలో కూడా అనుకున్నాం 23,935 ఏదైతే లాస్ట్ ఇయర్ మే లో ఉందో అదొక కీ సపోర్ట్ ఉంటుందని. కోర్స్ దాని తర్వాత 2 ఎక్స్టెన్షన్స్ వచ్చినాక ఈరోజు 23,100 అంటే సపోర్ట్ పాయింట్ నుంచి ఎక్స్టెన్షన్స్ నుంచి కూడా మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 500 పాయింట్స్ కింద క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి క్లోజింగ్స్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ ఫియర్ అనేది మనకు ఉంటుంది. అఫ్ కోర్స్ వోల్టాలిటీ ఇండెక్స్ మనకు చూస్తే కనుక 4 days బ్యాక్ ఏదైతే 2440కి వెళ్ళిందో అంత రీచ్ కాలేదు. సో 22 దగ్గరే మనకి ఇప్పుడు ట్రేడ్ అవటం చూస్తున్నాం. మేబీ ఒక 1000 పాయింట్స్ పడినా కూడా విక్స్ హైక్ వెళ్ళలేదు అంటే మేబీ కొంచెం ఫియర్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది మార్కెట్ లో. బట్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ గా ఉండాల్సిన టైం ఇది. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ మనం తీసుకుంటే కనుక ఐ థింక్ 2025 మార్చ్ లోస్ కి వెళ్ళి చూస్తే కనుక మార్చ్ ఆర్ ఏప్రిల్ లోస్ కి 21,743 ఉంది. అంటే ఇక్కడ నుంచి 23,100 అనుకున్నా కూడా ప్రాబ్లీ ఇంకొక 1300-1400 పాయింట్స్ కిందనే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. Of course, last 10 to 15 sessions లో close to 2,500-3,000 పాయింట్స్, క్లోజ్ టు 2,200 పాయింట్స్ నిఫ్టీ పడింది. కాబట్టి ఒకవేళ రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా 35% రిట్రేస్మెంట్ తీసుకున్నా కూడా టెక్నికల్ పుల్ బ్యాక్ 700-800 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ చాలా క్లియర్ గా కూడా మనకి ఎవిడెంట్ ఉంది. సో ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నాం మనం. సో ఇలాంటప్పుడు షార్ట్స్ అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. మేబీ ఎవరైతే బ్రేవ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు కాల్ ఆప్షన్స్ కొనే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఆప్షన్స్ లో మనం ఏదైతే ప్రీమియం పే చేస్తాం అదే లాస్ ఉంటుంది కాబట్టి. లేదు నాకు ఇంకా ఎక్కువ ధైర్యం ఉంది అంటే కనుక 22,600 ఆర్ 500 స్టాప్ లాస్ పెట్టుకుని అగైన్ ఒకవేళ నెక్స్ట్ వీక్ లో మార్కెట్ పడితే కొనే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం నిఫ్టీ 24,300 వచ్చి 24,900, 25,000 కూడా పుల్ బ్యాక్ రావటం. అండ్ లాస్ట్ 10 సెషన్స్ లోనే 2,300 పాయింట్స్ పడింది. కాబట్టి ఈ పుల్ బ్యాక్ అనేది యాంటిసిపేట్ చేసి కొనాలి, అది కూడా విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ అని మనకి చార్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. సో ఈ రోజు కూడా లాట్ ఆఫ్ లూజర్స్ అని చెప్పాలి మార్కెట్ లో. గెయినర్స్ మనం వెళ్ళి చూస్తే కనుక వెరీ ఫ్యూ. సో ప్రాబ్లీ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఓన్లీ సమ్ నేమ్స్ లైక్ టాటా కన్స్యూమర్, లీవర్ అండ్ ప్రాబ్లీ భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ కూడా జస్ట్ గ్రీన్ లో కనపడ్డాయి, ఏదో పెరిగామని చెప్పడానికి. అదర్వైజ్ బిగ్గెస్ట్ లూజర్స్ ఇవాళ కోర్ సెక్టర్ లో క్లియర్లీ కనపడింది మనకి. కోర్ సెక్టర్ అంటే ఇన్ఫ్రా, సిమెంట్ అండ్ మెటల్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు మనం. L&T ప్రాబ్లీ అగైన్ 40% బిజినెస్ కంట్రీస్ కుంది అన్న ఒక టాక్. అఫ్ కోర్స్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి తెలుస్తుంది. సో ఈ రోజు ఒక 7% క్రాక్ అవుట్ అని చూసాం. నెక్స్ట్ బిగ్గెస్ట్ డ్యామేజ్ మనకి మెటల్స్ లో జరిగింది. హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ జరగటం చూసాం దాంట్లో. ఎందుకంటే లాస్ట్ 5 to 6 వీక్స్ గా మెటల్స్ బాగా పెరగటం చూసాం కాబట్టి హిండాల్కో, టాటా స్టీల్, JSW లాంటివి 4 to 6% పడుతుంది చూసాం. అదే సిమెంట్ ప్యాక్ లో అల్ట్రాటెక్ అండ్ గ్రాసిమ్ చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. బిట్వీన్ 4.5% దాకా క్రాక్ అయ్యి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ డ్యామేజ్ అయింది మనకి BFSI సెగ్మెంట్. ఈవెన్ స్ట్రాంగ్ నేమ్ లైక్ స్టేట్ బ్యాంక్ లాంటిది కూడా 3% కట్ అవుట్ అని చూసాం. ఇక అదర్ బ్యాంక్స్ ఆర్ ఈవెన్ ప్రైవేట్ లార్జ్ క్యాప్ నేమ్స్ లైక్ యాక్సిస్ కానీ, HDFC బ్యాంక్, ఈవెన్ ఇన్సూరెన్స్ నేమ్స్ కూడా HDFC లైఫ్ లాంటివి వీక్ గా మనకి ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. దాని తర్వాత ఆటో నేమ్స్ నాన్ స్టాప్ ఫాల్ అని చెప్పుకోవచ్చు. బికాస్ మేబీ క్రూడ్ పెరుగుతుంది అండ్ మేబీ గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం పెట్రోల్ అండ్ డీజిల్ ఇష్యూస్ కూడా ఇండియాలో రావచ్చు అన్న ఒక టాక్ తోటి ఐ థింక్ ఈవెన్ ఆ సెక్టర్ ని కూడా లెఫ్ట్ అండ్ రైట్ సెల్లింగ్ జరుగుతుంది. M&M, మారుతి, టాటా మోటార్స్ ఇలాంటి స్టాక్స్ అన్నిట్లో కూడా కొద్ది వీక్నెస్ అనేది మనకు కనపడింది. ఈవెన్ స్ట్రాంగ్ నేమ్ లైక్ ఐషర్ మోటార్ లాంటివి కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుందని చూసాం. సో ఇవాటి క్లోజింగ్ తో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ నిఫ్టీలో ఏవైతే 50 కాంపోనెంట్స్ ఉన్నాయో క్లోజ్ టు అబౌట్ 38 కాంపోనెంట్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ కు వచ్చేయడం చూసాం. సో పైన అంటే 200-day మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉన్న నేమ్స్ లో కూడా ఐ థింక్ 12, 13 or 14 నేమ్స్ ఉంటే ఆల్మోస్ట్ వాటిల్లో కూడా 4-5 నేమ్స్ PSU నేమ్స్ ఉన్నాయి. స్టాక్స్ లైక్ BEL గానీ, NTPC గానీ, లేదంటే కోల్ ఇండియా ఇలాంటివి ఉన్నాయి. అదర్వైజ్ అక్రాస్ ద బోర్డ్ ఈవెన్ స్ట్రాంగ్ సెక్టర్స్ లో కూడా ఒక గుడ్ బీట్ అండ్ డౌన్ జరగటం చూసాం ఈ రోజు క్లోజింగ్ తోటి మనం చూస్తే కనుక. సిమిలర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ప్రాబ్లీ
అనదర్ ఒక 1300 పాయింట్స్ గివ్ అప్ చేయడం చూసాం. సో లాస్ట్ 2 సెషన్స్ లో మనకు చూస్తే కనుక 57,000 నుంచి ఆల్మోస్ట్ 53,500. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 2,300 పాయింట్స్ విత్ ఇన్ 3 సెషన్స్ రావటం చూసాం. మనం 10 సెషన్స్ కనుక చూసుకుంటే క్లోజ్ టు 61,000 నుంచి 53,400, అంటే ఆల్మోస్ట్ 6,300 పాయింట్స్ వరకు కూడా లాస్ట్ 10 సెషన్స్ లో గివ్ అప్ చేయడం చూసాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోస్ ఏదైతే ఉందో 53,561 ఇంకా ప్రొటెక్ట్ చేసింది. సో మనకి నిఫ్టీ అదే సిరీస్ లో మనం చూస్తే 24,442 ఉండింది. సో 24,000 నుంచి 23,130, అంటే సెప్టెంబర్ నుంచి నిఫ్టీ ఒక 13-1500 పాయింట్స్ పడితే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఆ లెవెల్ కి రీచ్ అవటం చూస్తున్నాం. సో ఆల్ దీస్ డేస్ అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుందా, లేదంటే బ్యాంక్ నిఫ్టీ వల్ల నిఫ్టీ మళ్ళా రికవర్ అవుతుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలు మనం వేచి చూడాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గల్ఫ్ వార్ ఎలా టేక్ ఆఫ్ అవుతుందో, దాన్ని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కూడా చాలా చాలా క్లోజ్ గా మార్కెట్స్ వాచ్ చేస్తాయని చెప్పొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనం ఇప్పుడు చూసుకోవాలంటే కనుక నిఫ్టీది ఇందాకే అనుకున్నట్టు 22,800 నుంచి 23,950 ఆర్ మేబీ 24,000 అనుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ రేంజ్ మనం చూడాలంటే కనుక 52,300, అంటే ఇక్కడ నుంచి కూడా 14-15 పాయింట్స్ పడినా కూడా ఆశ్చర్యం లేదు. అండ్ అప్ సైడ్ 55,600. సో ఈ 3,000 పాయింట్స్ లోనే కదలాడే ఛాన్స్ ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంత బిగ్ ఫాల్ వచ్చింది కాబట్టి పుల్ బ్యాక్స్ కూడా చాలా చాలా మ్యాసివ్ గా ఉంటాయి. అది మనం గుర్తు. నీడ్లెస్ టు సే ఈ రోజు కూడా అన్ని బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ నెగటివ్ లో ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. సో బిగ్గెస్ట్ డామేజర్స్ మనకు చూస్తే కనుక పిఎస్యూ నేమ్స్ అని చెప్పాలి. యూనియన్ నుంచి పిఎన్బి, కెనరా, ఎస్బీఐ బిట్వీన్ 3 to 5% పడుతుంది చూసాం. దాని తర్వాత నెక్స్ట్ ఫాల్ అన్ని ప్రైవేట్ లార్జ్ క్యాప్స్ అండ్ ఈవెన్ స్ట్రాంగ్ నేమ్స్ లైక్ ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా 2-2.5% వరకు కూడా కట్ రావటం చూసాం. F&O నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక సేమ్ స్టోరీ. ఫ్యూ గెయినర్స్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ గ్రీన్ లో కొన్ని నేమ్స్ మనకు కనపడ్డాయి. గోల్డ్ లెండింగ్ కంపెనీస్ లైక్ ముత్తూట్ మన్నాపురం లాంటివి కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. మేబీ కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ యాంజిల్ వన్, కొద్ది ఎనర్జీ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఎన్హెచ్పిసి అండ్ ప్లాట్ఫామ్ కంపెనీలో హెవీగా బీట్ అయిన స్విగ్గీ లాంటి స్టాక్స్ కొద్దిగా గ్రీన్ లో మనకి ట్రేడ్ అవుతుంది చూస్తాం. బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు చూస్తే కనుక సింజిన్, చాలా చాలా బిగ్ సెల్ ఆఫ్ తర్వాత ఈ రోజు ఒక 4% అప్ మూవ్ రావటం చూసాం. అదర్వైజ్ పెద్ద గెయిన్స్ అయితే మనకి F&O లో లేవని చెప్పుకోవాలి. వీక్నెస్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. సో అక్రాస్ ద సెక్టర్స్ ప్రాబ్లీ మెటల్స్ నుంచి, కన్జ్యూమర్ స్టేపుల్స్ నుంచి, ఐటీ, డిఫెన్స్, స్పెషాలిటీ కెమికల్, కోర్ సెక్టర్ అనుకున్న సిమెంట్, మెటల్స్, ఆటో, కేబుల్ నేమ్స్, ఫార్మా. ఇన్ఫాక్ట్ ఫార్మా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా గల్ఫ్ వార్ మొదలైంచి రెసిడెన్స్ ఉన్న నేమ్స్ లైక్ లారస్ కానీ, అరబిందో, వీటన్నిటిలో లూపిన్ లాంటి స్టాక్స్ కూడా బిగ్ సెల్ ఆఫ్ కి రావటం చూసాం. అండ్ డిఫెన్స్ నేమ్స్ లైక్ మజ్గాన్ డాంగాస్ ని, లేదంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరిగిన డిక్సన్ టెక్నాలజీస్, బిడిఎల్ లాంటి స్టాక్స్ బిగ్ సెల్ ఆఫ్ గురైనాయి. మెటల్స్ లో అగైన్ జిందాల్ స్టీల్, నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ జింక్ లాంటివి చాలా చాలా వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఐ థింక్ నేమ్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. స్పెషాలిటీ కెమికల్, ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్స్, ఈవెన్ బ్యాటరీ నేమ్స్ లైక్ ఎక్సైడ్ లాంటివి కూడా బిగ్ బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీస్ రావటం చూసాం మనం. స్టాక్స్ లైక్ రామ్కి, జిమ్ ల్యాబ్స్ కానీ, సువెన్ ఫార్మా ఆల్మోస్ట్ 1300 నుంచి 280-290కి వచ్చినాక ఇవాళ ఒక 3% పుల్ బ్యాక్ వచ్చింది. లిబర్టీ షూ అబౌట్ 8% వరకు పెరగడం చూసాం బేస్డ్ ఆన్ సమ్ న్యూస్. అదేవిధంగా ఐఎఫ్సిఐ ఈ రోజు ఒక హ్యూజ్ వాల్యూమ్ తోటి 6% పెరగడం చూసాం. దానికి ప్రధాన కారణం ఎన్ఎస్సి ఏదైతే ఉందో ఐపీఓ కి ప్లాన్ చేస్తుంది అండ్ త్వరలో ఐపీఓ వస్తుంది అని ఒక టాక్ రావటంతో, బికాస్ ఐపీఓ ఎన్ఎస్సి లో ఐఎఫ్సిఐకి ఒక మంచి షేర్ హోల్డింగ్ కూడా ఉంది కాబట్టి కొన్ని పవర్ రిలేటెడ్ నేమ్స్ లైక్ కేపీఏ గ్రీన్, పవర్ మెక్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవుతాం. ఇక అదర్ నేమ్స్ లో అగైన్ బీట్ అండ్ డౌన్, మొబిక్విక్ గానీ, కలామందిర్ గానీ, ఆటో నేమ్ సర్ప్రైజింగ్లీ మొత్తం వీక్ ఉన్న కూడా హుండైలో ఈ రోజు ఒక రికవరీ రావటం చూసాం. 1-2% అప్ మూవ్ పెట్టడం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో గత కొంతకాలంగా ఒక హ్యూజ్ ప్రాఫిట్స్ ఇచ్చిన నేమ్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో దిస్ వాట్ హ్యాపెన్స్. ఎక్కడైతే లాసెస్ ఇన్వెస్టర్స్ కి ఎక్కువ ఉంటాయో ప్రాబ్లీ అక్కడి నుంచి ఐ థింక్ ప్రాఫిట్ లో ఉన్న స్టాక్స్ అమ్మటం సర్వసాధారణం. సో గత వీడియోస్ లో మనం అనుకున్న సువెన్, ఎస్ఎంఎస్ ఫార్మా అండ్ అదర్ నేమ్ వీనస్ రెమెడీస్ లో కూడా ఈరోజు బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఐ థింక్ మేబీ ఇలాంటి స్టాక్స్ ని బయింగ్ కి యూజ్ చేయాలా, సమ్ స్టాప్ లాస్ పెట్టుకుని అని ఒక ఇదైతే మనం వి షుడ్ ట్రై టు థింక్. అదేవిధంగా ఇన్ఫాక్ట్ క్రూడ్ రిలేటెడ్ టైర్ నేమ్ సిఎట్ ఒక 9% క్రాక్ అవటం చూసాం. ప్రాఫిట్ బుకింగ్ రావటం తోటి అగైన్ ఆటో నేమ్స్ లైక్ విఎస్టీ టిల్లర్స్ కానీ, ఇన్ఫాక్ట్ నిన్న మొన్న పెరిగిన కొన్ని నేమ్స్ లైక్ జైన్ ఇరిగేషన్, ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్ పుష్ ఫర్
నెక్స్ట్ వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వాటన్నిటికీ న్యూస్ వచ్చిందో 2 days బ్యాక్, ఆ స్టాక్స్ అన్ని కూడా ఈరోజు రియాక్ట్ అవటం చూసాం. స్టాక్స్ లైక్ జెన్ ఇరిగేషన్, పీసీబీఎల్ ఇవన్నీ కూడా, మెటల్స్ చాలా చాలా వీక్ కట్టెడ్ అయ్యాయి. ఆటోస్ లైక్ ఫోర్స్ మోటార్స్ ఇవన్నీ కూడా 4 to 5% కరెక్ట్ అవటం చూసాం. ఇక రియాలిటీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వీక్నెస్ వచ్చింది. ఇన్ఫాక్ట్ పవర్ రిలేటెడ్ నేమ్స్ లో ఐ థింక్ ఆర్ పవర్ లాంటివి ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా పెరిగాయో, అదేవిధంగా డిఫెన్స్ నేమ్స్ లో లోకేష్ మెషిన్స్ కానీ ఇలాంటి స్టాక్స్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ అనేది మనకి కనపడింది. బిఎంఎల్ లాంటి స్టాక్స్, ఈవెన్ స్ట్రాంగ్ ఫార్మా నేమ్స్ లైక్ నాట్కో ఫార్మా లాంటి వాటిలో కూడా కరెక్షన్స్ మనకి రావటం చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో డెఫినెట్లీ వన్ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఇవాళ సెల్ ఆఫ్ మేబీ కొంచెం ప్రిసైస్లీ హెచ్ఎన్ఐస్ ఒక బిగ్ సెల్ ఆఫ్ చేశారు అని చెప్పొచ్చు. అండ్ కొన్ని కంపెనీస్ కూడా ప్రాబ్లీ అమ్ముండొచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ అయితే March 15th కి డ్యూ ఉందో మేబీ దానికోసం కూడా కొద్ది సెల్ ఆఫ్ జరుగుతుంది. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2:9 గెయిన్స్, 2 gains వర్సెస్ 9 losers మనకు కనపడ్డాయి. అదొక రీజన్ కావచ్చు. ఇంకా అదే విధంగా లెవరేజ్ లో ఎవరైతే ఉన్నారో ఐ థింక్ April 1st నుంచి ఆర్బీఐ రూల్స్ ప్రకారం కొన్ని బ్రోకర్స్ కి రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. బికాస్ వాళ్ళు బ్యాంక్ గ్యారంటీతో ఇన్ని రోజులు తీసుకున్న ఫండింగ్ వాళ్ళు మనీ తీసుకున్నామంటున్నారు, అట్లీస్ట్ సమ్ పార్షియల్ అమౌంట్ అవన్నీ. సో అలాంటప్పుడు ఫండింగ్ కొంచెం తగ్గించేసే ఛాన్సెస్ ఉంటుంది క్లయింట్స్ కి. అట్ ద సేమ్ టైం మార్క్ టు మార్క్ లాసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా కట్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో ప్రాబ్లీ మన దగ్గర ఉన్న మనీ ఏదైతే 2-3 years అవసరం లేదనుకుంటాం అలాంటి వాటినే ఐ థింక్ స్ట్రాంగ్ నేమ్స్ లో వి షుడ్ ట్రై టు ఇన్వెస్ట్. కొద్దిగా కాంట్రారియన్ గా ఉండాలి అంటే కనుక మేబీ గల్ఫ్ నుంచి ఏవైతే ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అవుతుందో ఆ నేమ్స్ కూడా కొన్ని వి షుడ్ ట్రై టు బై. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడే గుడ్ కంపెనీస్ మనకి తక్కువ రేట్లు దొరుకుతాయి. సో అది వి షుడ్ కీప్ ఇన్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీని మనం తీసుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో 4,400 హై హిట్ అయింది. ఈరోజు 3,400, 1,000 రూపీస్ ఎవాపరేట్ అయిపోవటం చూసాం. అండ్ ఈవెన్ మనకి లాస్ట్ ఇయర్ లో చూసుకున్నా కూడా ఐ థింక్ 2025 ఫిబ్రవరి లోస్కి వెళ్ళినా కూడా 3,100 వరకు లో రావటం చూసాం. అంటే ఇంకో 10% కరెక్షన్ ఉన్నా కూడా టాప్ నుంచి ఒక 25% పడింది కాబట్టి వి షుడ్ స్టార్ట్ బయింగ్. సో ఒక్కసారి గల్ఫ్ వార్ అనేది ముగించిపోతే కనుక ఈజీగా ఇది 10 to 15% రిటర్న్స్ ఇస్తుంది. లేదు అంటే కనుక మేబీ 1 to 2 years ఎవరైనా హోల్డ్ చేయాలి అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ నేమ్ కాబట్టి దీనిలో లాసెస్ అనేవి ఉండవు. దట్స్ వాట్ వీ షుడ్ చూస్ ఇలాంటి టైంలో. అది కూడా చిన్న క్వాంటిటీస్ అండ్ మన దగ్గర ఉన్న ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తూ వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ మార్కెట్స్ అండ్ మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.